విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. నా పేరు షేక్ బాజీ, న్యూరాజనగర్, విజయవాడ 63వ డివిజన్. ఇప్పుడు ఈ 100 రోజుల పాలన టీడీపీ పాలన ఎలా ఉందన్న? ఈ 100 రోజుల పాలనలో స్టార్టింగ్ డే 1 ప్రమాణ స్వీకారాలు చేసిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు జనం కోసం పనిచేస్తూనే ఉన్నారు. ఈ వరదలు వచ్చిన దగ్గర నుంచి డే 1 ఆ రోజు నుంచి కూడా ఆయన, మంత్రులు, ఎంపీలు అంతా కూడా ఫీల్డ్లోనే ఉండి జనం బాగు చేశారు. జనానికి వరదల నుంచి రక్షించబడ్డారు. ఇది మంచి ప్రభుత్వం, ఇదే మంచి ప్రభుత్వం అని కాన్సెప్ట్ పెట్టారు. నిజంగానే మంచి ప్రభుత్వం. వచ్చే 5 ఏళ్ళకు కూడా ఈ ప్రభుత్వం కావాలని చెప్పేసి జనం కోరుకుంటున్నారు. సూపర్ 6 అన్నారు, సూపర్ 6 లేకుండా చేస్తున్నారు. సూపర్ 6 అనేది ఇవ్వట్లేదు జనాలకు అని చెప్పేసి అన్నారు. మ్యాక్సిమం అందరికీ సూపర్ 6లు అమలైపోయినాయి. ఎక్కడైనా ఈ ఫోన్ ట్యాపింగ్లు ఒకటి పెట్టారు ఈ సిస్టము. ఆ ట్యాపింగ్లో ఎక్కడైనా మిస్ అయ్యి ఉంటే ఇంకా 10% మంది ఉన్నారు, వాళ్ళకి కూడా క్లియర్ అయిపోతాయి. అంటే ఈ వరదలు వచ్చిన ఈ ప్రాంతం అంతా మునిగిపోయింది. ఆ టైంలో ఎట్లా ప్రభుత్వం స్పందించి చేస్తుంది? డే 1 నుంచి ప్రభుత్వంలో అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ అంతా ఫీల్డ్లో ఉండి పనిచేయించారు అధికారులతో. అధికారులు కూడా చాలా బాగా వెల్ అండ్ గుడ్గా పనిచేశారు. ఆ నీళ్లలోనే 4 అడుగుల నీళ్లలోనే తిరిగి ఆ పడవలు వేసుకుని, తిరగలేని పరిస్థితుల్లో బోట్లు వేసుకుని తిరిగి అందరికీ ఆహారం, నీరు, పాలు అన్నీ అందించారు. అంటే అమ్మఒడి పథకం కానీ, లేకపోతే 1500 ఇస్తానని చెప్పేసి అన్నది కానీ, లేడీస్ కానీ కూడా ఇవ్వట్లేదు. దాని గురించి అసలు ఏమి కూడా చంద్రబాబు హామీలు ఇవ్వడం తప్ప ఏముండదని చెప్పేసి దాన్ని లేదండి, అది తప్పు. ఎవరైనా అభిప్రాయపడి ఉంటే దాన్ని మార్చుకోవాలి. ఈ సూపర్ 6లో మ్యాక్సిమం 4 పథకాల వరకు క్లియర్ అయిపోతూ ఉన్నాయి. మిగిలిన వరదలు ఈ కారణం వల్ల ఆగాయి, అవి కూడా అయిపోతాయి అని మేము నమ్ముతున్నాం. మీ పేరు? నా పేరు వెంకటప్పయ్య, మా డివిజన్ 63. అంటే ఈ 100 రోజుల పాలన ఎట్లా ఉంది చంద్రబాబు గారికి? 100 రోజుల పాలన బ్రహ్మాండంగా ఉందండి. చంద్రబాబు నాయుడికి తప్పించి ఏ మానవుడు ఇలా చేయలేడు, చేతి చూపెట్టలేడు. ఇలాగ చేసలేడు, చేతి చూపెట్టలేడు ఏ మానవుడైనా. చంద్రబాబు ఈ 100 రోజుల పాలనలోనూ బ్రహ్మాండం రికార్డు అనిపించుకోండు. చంద్రబాబు నాయుడు పాలన బ్రహ్మాండంగా ఉందండి. ఆ పడవలు తీయడం ఏంటి, నీటిలో తిరగడం ఏంటి, వాళ్ళు పంపించడం ఏంటి, సరుకులు పంపించడం ఏంటి, ఏదైనా బాగానే ఉందండి. ఏదీ లేదు. ఈ మధ్య నాయకులకి ఇచ్చిన నాయకులు కొంత తినేసి అతను ఏదో ఇది చేయాలని బాధపడతారు, కానీ ఇంకేం లేదండి. విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో అది లేదు. మార్కెట్లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు.